మరీ కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లో తల్లిదండ్రులు వెళ్ళి బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళని చూడగానే అనిపిస్తుంది వీళ్ళ తాతయ్య అమ్మమ్మ కూడా చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు అని అనిపిస్తుంది వాళ్ళ ఫ్యామిలీని చూస్తే. కానీ ఏం చేస్తారంటే కూల్ డ్రింక్స్ తెచ్చి పిల్లలకి ఇస్తున్నారు. ఆ జ్యూస్ పాకెట్లు అనే పేరుతో తెచ్చి మంచినీళ్ళు తాగరు. బయట మంచినీళ్ళు మంచిగా కావు కదా, క్రిములు బ్యాక్టీరియా వైరస్ ఉంటాయి కదా, పిల్లలకి ఏం కాకూడదు కదా. అద్భుతమైన ఏంటి, అవసరమైతే 1000 రూపాయలు పోయినా ఏం లేదన్నట్టుగా వెళ్ళి అక్కడ 100, 150, 200 పెట్టి ఈ కూల్ డ్రింక్స్ అని తెచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. ఇది మంచినీళ్ళ బదులు మంచి అయినట్టుగా. లివర్ పాడైపోదా, పిల్లలకి కామెర్లు రావా, దృష్టిలో పెట్టుకోండి. మరొకటి ఇంత సీరియస్గా ఉండేటువంటి చాలా సాధారణంగా భావించేటువంటి ఆహారం ఏంటంటే జంక్ ఫుడ్ అండి. ఏది నిలవ ఉండే ఆహారం. మనం వెళ్ళి చిప్స్ దగ్గర నుంచి మొదలెట్టి ఏం కొంటాం కదా, అన్నీ రకరకాలు. ఏంటది, లోపల కోడిగుడ్డు పెడతాడు, ప్రాసెస్ చేస్తాడు, అక్కడ పెడతాడు. మనం అడగగానే ఆ ఓవెన్లో పెట్టి వేడి చేసి ఎతికిస్తాడు. ఎప్పుడు చేసింది అది? లేదా దాంట్లో కూర పెడతాడు, ప్రాసెస్ చేస్తాడు, మీకు ఇస్తాడు, వేడివేడిగా తిన్నాం. ఎప్పుడు చేసింది అది? అన్ని రోజులు నిలవ ఉండటానికి అది ఎట్టా నిలవ ఉంది? ఏ ప్రాసెస్డ్ ఫుడ్ అయినా నిలవ ఉండటానికి కావాల్సిన రసాయనిక పదార్థాలు దాంట్లో కలపకుండా కుదిరే ప్రశ్నే లేదు. ఇవేవి మేము తినం. కానీ ఏం చేస్తాం, ఏదో పలానా షాప్ ఏదో ఉంటుంది, పెద్ద స్థాయిలో పెడుతున్నారు కదా మనాళ్ళు. ఆ షాప్ పేరు ఎందుకు అనాలి, చాలా షాపులు వచ్చేసినాయి కదా, ఆ షాప్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే పుట్టగొడుగుల కూర ఎంత బాగుంటుందో అని అక్కడికి వెళ్ళి మష్రూమ్స్ ఉన్నాయా అంటే ప్యాక్ చేసిన మష్రూమ్స్ మీకు ఇస్తాడు. అవి ఎట్లా నిల్వ ఉన్నాయండి దాంట్లో? ప్రతి ప్రాసెస్, నేను 2, 3 అన్నాను, మీకు 100 ఉంటే ఆ 100 ప్రాసెస్డ్ ఫుడ్ అంతా కూడా విష రసాయనాలు కలిపితే తప్ప నిలవలేవు. అవి తెచ్చుకొని తింటే లివర్ పాడైపోద్ది.